ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని రాస్తారోకో తాండూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఐబీ కేంద్రం వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో స్థానిక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో రవాణా నిలిచిపోయింది. గత సంవత్సరం జూనియర్ కళాశాలలు బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు వేమనపల్లి మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరు చేయించినటువంటి ఘనత మాది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మీ చిత్తశుద్ధి ఏంది విద్యార్థుల పక్షాన, ఇవాళ మీరు నిరుద్యోగుల పక్షాన మీ అవగాహన ఏమున్నదని చెప్పి మాకు ఇలా ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే 2025 సంవత్సరంలో ఆనాడు పేపర్లకే పరిమితమైనటువంటి మీ ప్రకటనలు, మీరు పేపర్లకే అంకితమైనటువంటి మీ ప్రొసీడింగ్లన్నీ కూడా చెత్తబుట్టలలో ఇలా సెక్రటరియట్లో కనబడుతూ ఉన్నాయి. మీకు నిజంగా ఈ విద్యార్థుల పక్షాన తాండూరు మండలమే కావచ్చు, వేమరపల్లి మండలమే కావచ్చు, నిండెల మండలమే కావచ్చు, యావత్ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన మీ వైఖరి ఏందనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకనంటే ఆనాడు మంజూరైనటువంటి జూనియర్ కళాశాలలో నేటి వరకు కూడా తరగతులు ప్రారంభించకపోవడం పట్ల ఇలా విద్యార్థులంతా కూడా చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. నిండెల, వేమనపల్లి, తాండూరు మండలాలకు చెందినటువంటి సుమారుగా 1500 మంది విద్యార్థులు ఇవాళ ఇంటర్ విద్యకు దూరమై ఇవాళ ప్రైవేటు పనులు చేసుకుంటూ విద్యార్థులంతా కూడా చెడుబారిన పడి వాళ్ళ బతుకులు కూడా నాశనం చేసుకున్నటువంటి దానికి కారణం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరు ఆనాడు మంజూరు చేయించినటువంటి కళాశాలలో ఆనాడే తరగతులు ప్రారంభిస్తే ఈ తాండూరు మండలంలో దాదాపు 200 నుండి 300 మంది విద్యార్థులు ఇవాళ ఇంటర్ విద్యను అభ్యసించడానికి అవకాశం ఉండే. కానీ ఆ అవకాశం లేకపోవడం వల్ల ఇటు పోవాలంటే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొమరంభీం జిల్లాకు పోవాలి, లేదు అనంటే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల పట్టణంలోకి పోయి ప్రైవేటు కళాశాలలో చదువుకునేటువంటి పరిస్థితి కొంతమంది విద్యార్థులకు ఉంటుంది, కొంతమంది విద్యార్థులకు ఉండదు. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి తల్లిదండ్రుల పరిస్థితులను చూసి ఆ విద్యార్థులంతా కూడా ఇలా 10వ తరగతి వరకే చదువుకొని మిడిల్ డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తక్షణమే విద్యార్థి యావత్ లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఇవాళ తాండూరు మండల వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తాండూరు మండల వేదికగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారిని మేము ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు మంజూరు చేయించినటువంటి కళాశాలలు నేటికి కూడా తరగతులు ప్రారంభం కాలే. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వ యాంత్రాంగం మీద కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల మీద కావచ్చు, మీ ఒత్తిడి చేసి మీకు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ విపక్షాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. కేవలం ఒక్క మండలనే ఈ విధంగా ఉంటే ఈ నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాలలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇలా విద్యార్థుల పక్షాన అని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ విపక్షాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దూరాభావం వలన కొంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిపోయి గంజాయి బారిన పడి విద్యార్థుల బతుకులు నాశనం చేసుకునేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ తాండూరు మండలంలో ఉన్నటువంటి కళాశాల తరగతులు ప్రారంభించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మా విద్యార్థి నాయకులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న బాల్క సుమన్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అవసరమైతే ఈ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి 1000 మంది విద్యార్థులు కూడా పోయి నాంపల్లిలో ఉన్నటువంటి మీ ఇంటర్మీడియట్ కార్యాలయం ముందుకు ధర్నా చేస్తాం. సెక్రటరియట్ని కూడా ముట్టడించడానికి బీఆర్ఎస్ విద్యార్థి ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.